హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో రెండు రకాల జ్ఞానధారులు ఉన్నాయి. ఒకటి స్కూల్కి, కాలేజీకి, ఆ తర్వాత యూనివర్సిటీకి కూడా వెళ్ళి పరిశోధించి తెలుసుకునే జ్ఞానం. రెండోది షార్ట్ కట్లో వాట్సాప్లో నేర్చుకునే జ్ఞానం. ఒకప్పుడైతే మొదటి జ్ఞానం చాలా ఎక్కువ ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో రెండో రకం జ్ఞానం చాలా ఎక్కువైపోయింది. దానికి ఉదాహరణ మన కిందకు వచ్చి చేసే కామెంట్సే. అందులో చాలా తరచుగా వచ్చే ఒక కామెంట్ ఏంటంటే, నీకు దమ్ముంటే రాహుల్ ఖాన్ తాత పేరు చెప్పు. ముస్లిం అయిన రాహుల్ ఖాన్ హిందూ అని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నాడు? కానీ ఇప్పుడు స్వయంగా కేంద్ర సహాయ మంత్రి ఈ మాట అన్న తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ ముస్లిం అయితే ఆయన బ్రాహ్మణుడు ఎలా అయ్యాడు? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్య ఇది. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దానికోసం నేను చాలా విస్తృతంగా చదివాను. మీకు తెలిసిందే కదా, ఒకటి చదవటం మొదలుపెట్టిన తర్వాత దాని నుంచి అనేక లింక్స్ వస్తూ ఉంటాయి, చదువుతూ పోతాం, మళ్ళీ వాటిని వెరిఫై చేస్తూ పోతాం. సో దానివల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. ఆ విషయాలన్నీ పంచుకోవటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ కాదు, ఒరిజినల్గా ఆయన పేరు ఫెరోజ్ గాంధీ. ఆయన ఒక పార్సీ. భారతదేశం గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా కూడా భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లే కాకుండా సిక్కులు, బుద్ధిస్టులు, జోరాస్ట్రియన్లు, ఇంకా కొన్ని మతాలు కూడా ఉన్నాయనుకోండి, చిన్న చిన్నవి, వీళ్ళందరూ ఉంటారని తెలుస్తుంది. ఈ దేశంలో ఉన్న పార్సీలు ఎవరైతే ఉన్నారో ఇదొక ప్రత్యేకమైన కమ్యూనిటీ. వీళ్ళు ఇప్పుడు ఇరాన్ ఉన్న పాత పర్షియా ప్రాంతం నుంచి వచ్చారు. ఈ జోరాస్ట్రియన్ మతం అనేది ఇస్లాం కంటే ముందు నుంచి ఉన్న మతం. ఇస్లాం బలపడిన తర్వాత ఈ రెండు మతాల మధ్య సమస్యలు వచ్చి ఇస్లాంది పైచేయి వీళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళారు. అట్లా కొంతమంది భారతదేశానికి కూడా వచ్చారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని పార్సీలు అంట మొదలుపెట్టారు. వీళ్ళు రావటం నేరుగా గుజరాత్కి వెళ్ళారు. మొదట్లో అందరూ గుజరాత్లోనే స్థిరపడ్డారు, కానీ ఆ తర్వాత వాళ్ళు బాంబేకి, తమిళనాడుకి, కర్ణాటకకు, అట్లాగే హైదరాబాద్ కూడా వచ్చారు. అంటే ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉన్న ప్లేసెస్ అన్నిటికి కూడా వాళ్ళు విస్తరిస్తూ పోయారు. అఫ్ కోర్స్ హైదరాబాద్కు రాని వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చారు. అందుకే హైదరాబాద్లో పార్సీ గుట్ట అనే ఒక ప్లేస్ కూడా ఉంది. ఈ పార్సీలు నిజానికి చాలా చిన్న కమ్యూనిటీ. వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ మొట్టమొదటిసారి సెన్సస్ తీసినప్పుడు వాళ్ళ సంఖ్య 69,000 చిల్లర. ఇప్పుడు కూడా వాళ్ళ సంఖ్య అదే 69,000. మధ్యలో చాలా విపరీతంగా పడిపోయింది. ఆ తర్వాత కొంచెం పెరిగి మళ్ళీ అదే సంఖ్యలో ఉన్నారు. సో ఈ పార్సీలు ముస్లిమ్స్ కాదు, ఇస్లాం కంటే ముందున్న వాళ్ళు. అయితే చాలా ఆసక్తికరంగా వీళ్ళకి, యూదులకి, భారతదేశంలో బ్రాహ్మణులకి కూడా పోలికలు ఉంటాయి. బహుశా దానికి ఒక రీజన్ ఆర్యులు కూడా పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. అయినో ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు, అది ఎప్పుడో తప్పు నిరూపితమైందని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఆ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో నిరూపితమైంది, అది ఇప్పటికీ కూడా వాస్తవమే. దానికి సంబంధించి చేసిన ప్రతి పరిశోధన కూడా ఈ ఆర్యుల రాకని మళ్ళీ ధృవీకరిస్తూనే ఉంది. మీరు వాట్సాప్ యూనివర్సిటీని నమ్మితే తప్ప ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పని ఎవరూ నమ్మరు. సో వాళ్ళకు వీళ్ళకు పోలికలు ఉన్నాయని చెప్పాను కదా. జొరాస్ట్రియన్ మతంలో కూడా పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత బ్రాహ్మణుల్లో ఉపనయనం చేసినట్టుగానే వాళ్ళు కూడా ఒక సెరమనీ చేసి వాళ్ళకు ఒక జంధ్యం లాంటిది కూడా వేస్తారు. ఈ పార్సీల సంఖ్య చిన్నదే అయినప్పటికీ కూడా భారత సమాజంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దది. ముఖ్యంగా వాళ్ళ చదువు వల్ల, వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల వాళ్ళ సంఖ్య చిన్నదే అయినప్పటికీ కూడా ఆధునిక భారత నిర్మాణంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దది. కేవలం ఆధునిక భారత నిర్మాణంలో మాత్రమే కాదు, దానికి ముందు స్వాతంత్ర పోరాటంలో కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫెరోజ్, అదే రాహుల్ గాంధీ తాత ఫెరోజ్ కూడా 18 సంవత్సరాలకే చదువు వదిలేసి మరీ స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చాడు. 1930లో లాల్ బహదూర్ శాస్త్రితో కలిసి అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ తర్వాత 1932లో 33లో కూడా వరుసగా అరెస్ట్ అయ్యాడు. అప్పటికే వాళ్ళ నాన్న మెరైన్ ఇంజనీర్గా చాలా పేరున్న వ్యక్తి. ఆయన ఇక్కడుంటే ఈ అబ్బాయి చదువు కూడా లండన్కి పంపించాడు. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. అది కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. అక్కడ చదువుతున్నంతకాలం రాజకీయాలు కొనసాగించడమే కాకుండా 1941లో వెనక్కి వచ్చిన తర్వాత వెంటనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా పాల్గొని మళ్ళీ క్విట్ ఇండియా మూవ్మెంట్లో అరెస్ట్ అయ్యాడు. అప్పుడే కొత్తగా ఇందిరిని పెళ్లి చేసుకుని అతను ఇద్దరు కలిసి అరెస్ట్ అయ్యి పెళ్ళైన సంవత్సరమే ఇద్దరు జైలుకి కూడా వెళ్ళారు. ఈ పార్సీ కమ్యూనిటీ భారతదేశ ఆధునిక చరిత్రలో చాలా కీలకమైందని చెప్పాను కదా. మొన్న చనిపోయిన రతన్ టాటా ఉన్నారు కదా, ఆయన కూడా పార్సీనే. స్మృతి ఇరానీ పెళ్లి చేసుకున్న జుబిన్ కూడా పార్సీనే. ఇస్రోకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన జహంగీర్ బాబా కూడా
పార్సీని. ఇట్లా ఈ పార్సీస్ ఉన్నది తక్కువైనప్పటికీ వాళ్ళ ఉన్నత విద్య వల్ల, వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల వాళ్ళు భారతదేశంలో పెద్ద పెద్ద పనులు చేశారు. అందుకే అంటున్నాను, వాళ్ళు ఆధునిక భారత నిర్మాణంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో ఈ ఫెరోజ్ గాంధీగా ఎట్లా అయ్యాడు? ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న కాలంలో గాంధీ అంటే ఆయన చాలా ఇష్టపడేవాళ్ళు. అందుకోసం తన పేరుని జస్ట్ స్పెల్లింగ్ మార్చి గాంధీ నుంచి గాంధీగా మార్చుకున్నాడు. అది ఆయన కాన్షియస్గా చేశాడు. చాలామంది అనుకున్నట్టుగా ఇందిరా ఫెరోజుల పెళ్లికి నెహ్రూ ఒప్పుకోకపోతే గాంధీ దత్తత తీసుకున్నాడు అనేది కూడా నిజం కాదు. అట్లాగే వాళ్ళ పెళ్లి కూడా ఆది హిందూ ధర్మ అంటారు కదా, ఆ పద్ధతిలో జరిగింది. ఇందిరా తండ్రి నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, వీళ్ళు కశ్మీరీ పండిట్స్. సో ఒక కశ్మీరీ పండిట్ కూతురికి ఒక పార్సీ యువకుడికి పుట్టిన పిల్లలు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. వాళ్ళ నాన్న పార్సీ అయినప్పటికీ కూడా పిల్లలిద్దరూ కూడా హిందూ సాంప్రదాయంలోనే పెరిగారు. పెళ్లిళ్ళు కూడా హిందూ సాంప్రదాయంలో చేసుకున్నారు. రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్న సోనియా క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళ పెళ్లి కూడా హిందూ సాంప్రదాయంలోనే జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ తనను తాను హిందూ అని క్లెయిమ్ చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. అయితే అసలు రాహుల్ ఖాన్ అయితే సమస్య ఏంటి? ఏమీ సమస్య లేదు. రాహుల్ గాంధీ అయినా రాహుల్ ఖాన్ అయినా పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ వాళ్ళు ఉన్న చరిత్రని వక్రీకరించి అబద్ధాల ఆధారంతో దాడి చేస్తున్నారు కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఫెరోజ్ గాంధీ గురించి ఒక 2-3 విషయాలు తప్పకుండా చెప్పుకోవాలి. మళ్ళీ మాట్లాడుకునే అవకాశం రాదు కాబట్టి. ఫెరోజ్ గాంధీ చెప్పాను కదా, లండన్లో చదువుకున్న ఉన్నత విద్యావంతుడని. ఆయన ఆ తర్వాత నెహ్రూ పెట్టిన నేషనల్ హెరాల్డ్కి మేనేజింగ్ ఎడిటర్గా మారటం మాత్రమే కాదు, నెహ్రూ ప్రభుత్వం మీద విమర్శలు కూడా ఆయన పత్రికలో చాలా తరచుగా రాస్తుండేవాడు. అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఫైనాన్షియల్ స్కామ్ని ప్రశ్నించింది కూడా ఫెరోజ్ గాంధీనే. అప్పట్లో ఆయన హరిదాస్ ముంద్రా అని, ఇప్పుడు అదాని లాంటి వాడు, హరిదాస్ ముంద్రా అనే ఆయన స్టాక్ మార్కెట్లో చేసిన ఒక అవినీతిని బయట పెట్టడంతో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ టిటి కృష్ణమాచారి రిజైన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇది జరిగింది 1957లో. ఇప్పుడు అసలు మనం ఊహించగలమా? అదాని లాంటి వాళ్ళు సెబీ చైర్పర్సన్తో కూడా కుమ్మక్కైపోయి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేశారో మనందరం చూసాం. కనీసం దానికి ప్రభుత్వం స్పందించలేదు. సరికదా, అదాని మీద దాడి అంటే భారతదేశం మీద దాడి అంటూ ఆయన అక్రమాలని అవినీతిని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఆ రోజుల్లో తన సొంత మామ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవి రాజీనామా వరకు తీసుకెళ్లాడు అంటే అర్థం చేసుకోండి. పార్సీలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు కూడా ఉంటాయి. ముస్లింలో మనిషి చనిపోతే ఖననం చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. బట్ జొరాస్ట్రియన్స్ ఖననం చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేహం ప్రకృతి ఇచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ ప్రకృతికే ఇవ్వాలి అనుకుంటారు. అందుకోసం చనిపోయిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక కొండ మీద ఒక వెల్లాంటిది తయారు చేసి పెడతారు. అక్కడ తీసిపోయి బాడీ వేస్తే దాన్ని రాబందులు వచ్చి తింటాయి. బట్ మొన్న రతన్ తాత విషయంలో జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అట్లా వెల్లో వేస్తే రాబందులు రావట్లేదు. ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్న తర్వాత రాబందులు దాదాపుగా అంతరించిపోతున్న దశలో ఆ శవాలను తినడం కోసం రాబందులు రావట్లేదు కాబట్టి క్రిమేషన్ చేశారు. వాళ్ళు కూడా పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా మారుతున్నట్లుగా కనిపిస్తుంది. బట్ నిజానికి వాళ్ళు పెద్దగా మారలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీని చాలా గట్టిగా కాపాడుకుంటున్నారు. నిజానికి ఆ తర్వాత కాలంలో 1930లు 40లు 50ల్లో ఇరాన్ నుంచి వాళ్ళని వెనక్కి రమ్మని పిలుపు కూడా వచ్చింది. కొంతమంది వెళ్ళారు కానీ చాలామంది భారతదేశంలో ఉండిపోయారు. వాళ్ళకంటే కొన్ని వందల సంవత్సరాలు ముందు వచ్చిన ఆర్యులకేమో ఈ దేశం వాళ్ళదవుతుంది, వెనకొచ్చిన వాళ్ళది మాత్రం ఈ దేశం కాదు అని అంటుంటారు. అంతేకాదు వాళ్ళు ముస్లింలని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళకు దేశ చరిత్ర తెలీదు, ప్రపంచ చరిత్ర తెలీదు. కాబట్టి నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూ ఉంటారు.